మిమ్మల్ని బాగా సంతృప్తి పరిచిన అప్లాజ్ ఏంటి ఇప్పటివరకు? చాలా ఉన్నాయండి. యాక్చువల్‌గా వచ్చేసేసి ముఖేష్ అంబానీ గారు ఒక గిర్ ఫారెస్ట్‌లో ఓకే. ఒక 80 ఏకర్స్‌లో 4 హౌసెస్ కడుతున్నారు. దాని గురించేసేసి ఒక ల్యాండ్‌స్కేపింగ్ కంపెనీ ఫ్రమ్ కాలిఫోర్నియా వాళ్ళొచ్చారనమాట. వాళ్ళు ఒక 11 మంది. తర్వాత ఒక ముగ్గురు ముఖేష్ అంబానీ గారి కంపెనీ నుంచి మొత్తం 14 మంది మా దగ్గర వచ్చారు. వచ్చేసి మా గార్డెన్ దాదాపు 1 ఇయర్ బ్యాక్. ఇంకా ఇంత కూడా కాలేదు. ఒక 70% అయి ఉంటుంది. వచ్చారు, వచ్చి చూశారు. చూసిన తర్వాత వాళ్ళకి కొన్ని చెట్లు కావాలని దాని గురించి డిస్కషన్స్ వచ్చారనమాట. అంతా చూసిన తర్వాత వచ్చేసి అడిగాను వాళ్ళని, అసలు ఏంది మీరు, అది ల్యాండ్స్కేపింగ్ కంపెనీ 780 పీపుల్ వర్క్ చేస్తున్నారు దాంట్లో. అంత ల్యాండ్స్కేప్ డిజైనర్స్ పని, అది వరల్డ్స్ లార్జెస్ట్ ల్యాండ్స్కేపింగ్ కంపెనీ. వీళ్ళంతా టాప్ మోస్ట్ ల్యాండ్స్కేప్ డిజైనర్స్ ఫ్రమ్ దే ఆర్ డూయింగ్ అక్రాస్ ద వరల్డ్. చాలా ప్రాజెక్ట్స్ చూశారు. ఎక్కడ ఏమవుతుంది అనేది వాళ్ళ అవగాహన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డిజైన్ చేయాలంటే ఆ అవగాహనతో ఉంటుంది. వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, ఆ 11 మంది లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చున్నారు. అది చూసి చాలా అద్భుతం అనిపించింది. తర్వాత ఇంకోటి వచ్చేసి రాజమౌళి గారు, ఆయన రామ్దేవ్ గారు, నేనేం చెప్తాను మీరు చేసి అద్భుతం చేస్తున్నారు, సినిమా తీయమంటే తీస్తాను తప్ప వచ్చేసి ల్యాండ్స్కేపింగ్ గురించి నాకు కూడా ఐడియా లేదు. యాక్చువల్లీ మీరు ఏం చేస్తారంటే, నాదొక గార్డెన్ ఉంది, మీరు వచ్చి నాకు అడ్వైజ్ చేయాలని. అది రివర్స్. అట్లాగే వాళ్ళు రాజమౌళి గారు చాలాసార్లు వచ్చారు.